హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరం బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ నూనెపప్పు పావుటాలు, అంటే నూనెపప్పుతో కూర అండి. ఇంకోండి గ్లాస్ నూనెపప్పు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 కట్ చేస్తున్నానండి. కొంచెం కరివేపాకు, 6 పచ్చిమిరపకాయలు. అంటే దీంట్లో కారం వేయమండి, ఓన్లీ పచ్చిమిరపకాయలు అవుతుంది. పచ్చిమిరపకాయల కారమే కూరకు అంటాను. ఇంట్లో కారం వేయమండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. ఆల్రెడీ నేను నూనెపప్పు అండి, గ్లాస్ నూనెపప్పు గ్రైండ్ చేసేసాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పచ్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడవద్దండి. 4 స్పూన్లు వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. వెల్లుల్లిపాయలు వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు మినపప్పు, ఇప్పుడు ఉల్లిపాయ, 10 పచ్చిమిరపకాయలు వేసానండి. కూర కారం అంటే ఇదే. కరివేపాకు అంటే అడగడుతుంది. కూర సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేస్తున్నాను. ఉప్పు లెక్క చెప్పలేము కదండి. వేస్తే ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది. కలుపుకోవాలి బాగా. ఈ కూర ఎంతమంది తెలుసండి? తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. తెలుసండి. నూనెపప్పు పావుటాలు రెడీ. పొటాలకి పెట్టచ్చు కూర. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.